హాయ్ ఫ్రెండ్స్. విజయవాడలో ఎప్పుడు జరగనట్టుగా వరదలు ఎక్కువైపోయాయి. కృష్ణమ్మ పొంగిపోతుంది. వరదల వల్ల చాలామంది నష్టపోయారు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం మన తెలుగు ఇండస్ట్రీ సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఎవరు ఎంత విరామం ఇచ్చారో ఇందులో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా అత్యధిక విరామం ఇచ్చిన అధినేత రెబల్ స్టార్ ప్రభాస్. అది ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి. విజయవాడలో వరదల కారణంగా చాలా నష్టపోయారు. అలాగే తెలుగు రెండు రాష్ట్రాల్లో బీభత్సమైన వర్షాలు కురుస్తుండడం వల్ల ఇప్పటికే చాలామంది నష్టపోయినట్టు తెలుస్తుంది. వాళ్ళకి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, తాగడానికి నీళ్లు కూడా లేకుండా పోయినట్టుగా తెలుస్తుంది. ఈ జీవనం అస్తవ్యంగా తయారైంది. పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కూడా కోల్పోయారని తెలుస్తుంది. ఎక్కడ చూసినా నీరు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నీరు గలంగలా పొంగుతూనే పోరిపోతుంటూ తెలుస్తుంది. ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలుస్తుంది. ఇక వరదలో బాధితులకు ఆదుకోవడానికి సినీ రంగం ముందుకొచ్చిందని స్టార్ హీరోలు, నిర్మాతలు, తెలుగు హీరోయిన్లు కూడా దీనికి విరామం ఇవ్వడానికి ఎంతోమంది ముందుకు వచ్చారని వాళ్ళ కృషితో తెలుస్తుంది. అందులో ముందుగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ₹1 తెలుగు రాష్ట్రాలకు విరామం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే కల్కి నిర్మాత అశ్విని దత్త 25 లక్షలు, ఎన్టీఆర్ ₹1, విశ్వక్సేన 10 లక్షలు, సిద్ధు జొన్నగడ్డ 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 30 లక్షలు, సూపర్ స్టార్ మహేష్ బాబు 2 తెలుగు రాష్ట్రాలకు కలిసి ₹1, బాలకృష్ణ ₹1, పవన్ కళ్యాణ్ ₹1, నటి అనన్య నాగల తెలుగు రాష్ట్రాలు కలిపి 5 లక్షల విరామం ఇచ్చినట్టుగా ఇప్పటికీ తెలుస్తుంది. ఇలాగా చాలామంది నిర్మాతలు, హీరోలు కూడా తెలుగు రెండు రాష్ట్రాలకు ఎంతోమంది విరామాలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిలో ముఖ్యంగా ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 5 కోట్ల విరామం ఇచ్చినట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తుంది. ప్రభాస్ 2 తెలుగు రాష్ట్రాలకు 5 కోట్ల విరామం ఇచ్చాడు. అలాగే వరదకు గురైన ప్రాంతాలకు భోజనం, మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ చాలా గొప్ప హృదయం కలవాడని అభిమానులు ఎంతోమంది వ్యక్తం చేసుకుంటున్నారు. ఫ్యాన్స్కు పూనకాలు వచ్చేటట్టుగా ఉంది. ఫ్యాన్స్ ఎంతో ఆనందపడుతూ చేస్తున్నారు. ప్రభాస్ 5 కోట్ల విరామంతో చాలా మారుమోగినట్టుగా తెలుస్తుంది. అలాగే చాలామంది విరామం ఇచ్చినట్టుగా తెలుగు రెండు రాష్ట్రాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండడం వల్ల ఇప్పటికే ఎవరికి తోచినంత వాళ్ళు ఇండస్ట్రీల నుంచి చాలామంది విరామం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రజలు భారీ వరదలుగా 3 రోజుల నుంచి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. ఉగ్ర రూపంలో దాచిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తుందని తెలుస్తుంది. ఈ మధ్యం వరకు మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా 11.47 లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో చరిత్రలో ఇదే రికార్డు స్థాయిని నీటి ప్రవాహం అయినప్పటికీ ప్రకాశం బ్యారేజు తట్టుకొని నిలబడిందని అధికారులు చెప్పారు. అయితే ఇవాళ వరదల ప్రస్తావం కాస్త తగ్గుముఖం చేపట్టడంతో కృష్ణమ్మ కరుణించిందని, కృష్ణమ్మ శాంతిపడిందని తెలుస్తుంది ఫ్రెండ్స్.